హలో ఫ్రెండ్స్, మన జీవితంలో అందరికీ ఒకటి కోరిక సక్సెస్ కావాలి, ఫాస్ట్‌గా కావాలి, కష్టం లేకుండా కావాలి. కానీ ఆ షార్ట్‌కట్ అనే మాట చాలా మందిని తప్పుదారిలో తీసుకెళ్తుంది. రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి ఒక పెద్ద డ్రీమ్ ఫాస్ట్‌గా రిచ్ అవ్వాలని. ఒకరోజు తన ఫ్రెండ్ వచ్చున్నాడు. హాయ్ రా రాము, నేను ఒక ఐడియా చెప్తా. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయి, డైలీ ఇన్కమ్ వస్తుందంట. చాలామంది ఈజీగా డబ్బు సంపాదించుతున్నారు. రాము ఐస్లో ఒక కొత్త ఆసక్తి. అంటే నేను కూడా ఫాస్ట్గా రిచ్ అవ్వచ్చా అని అడిగాడు. ఫ్రెండ్ నవ్వుతున్నాడు. రిస్క్ ఉంటుంది, కానీ కరెక్ట్గా చేస్తే లైఫ్ సెట్ అవ్వచ్చు. ఆ మాటలు విని రాము డిలే చేయకుండా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇన్వెస్ట్ చేశాడు. మొదటి రోజు కొంచెం ప్రాఫిట్ వచ్చింది. రాము సంతోషంగా, ఇది సూపర్ రా, ఈజీగా మనీ వస్తుంది అని అనుకున్నాడు. రెండో రోజు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. కానీ 3 రోజు మార్కెట్ ఒక్కసారి కిందకి పడిపోయింది. రాము షాక్ అయ్యాడు. ఏంటిది, నిన్న ప్రాఫిట్ ఇవాళ లాస్ అని భయపడ్డాడు. ఇంకా రికవరీ అవ్వాలని తన దగ్గరున్న మొత్తం డబ్బు కూడా ఇన్వెస్ట్ చేశాడు. కానీ చివరికి మొత్తం నష్టమైంది. ఒక రూమ్లో ఒకటి కూర్చుని, స్టాక్ మార్కెట్ అంతా తప్ప, ఎలా చాలామంది దానితో డైలీ ఇన్కమ్ చేస్తున్నారు అని ఆలోచించాడు. అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కామ్గా అన్నాడు, నాయన, స్టాక్ మార్కెట్ తప్పు కాదు, దాన్ని ఎలా వాడతావో అలా రిజల్ట్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, డిసిప్లిన్ ఉంది. నువ్వు మాత్రం షార్ట్ కట్ కోసం వెళ్ళావు, అక్కడే తప్పు జరిగింది. ఆ మాటలు విని రాముకు నిజం అర్థమైంది. ఈజీగా వచ్చింది ఈజీగా పోతుంది, కష్టంతో వచ్చింది మాత్రం జీవితంలో నిలుస్తుంది అని అనుకున్నాడు. స్టాక్ మార్కెట్ తప్పు కాదు, మన ఆలోచన తప్పు అయితే అది నాశనం చేస్తుంది. కానీ నాలెడ్జ్ మరియు పేషెంట్తో చేస్తే అదే మన జీవితాన్ని మార్చగలదు. మీరు షార్ట్ కట్ సక్సెస్ నమ్ముతారా, లేక కష్టం మీద నమ్మకం ఉందా?